నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 2వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈ రోజు తిథి సప్తమి మధ్యాహ్నం 12:10 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము 11:04 వరకు. తదుపరి హస్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:28 నుండి రాత్రి 10:15 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. యమగండ కాలము ఉదయం 7:27 నుంచి 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారిన 5:01 వరకు. ఈరోజు అమృత ఘడియలు లేవు, అభిజిత్ ముహూర్తం కూడా లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 2వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 7వ స్థానంలోను, శుక్రుడు గురుడు 6వ స్థానంలోను, మంగళుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మీరు టాపర్గా నిలిచేందుకు దోహదపడుతుంది. కాన్సెప్ట్ క్లారిటీగా పెరుగుతుంది. అయితే ఇంజనీరింగ్, లా చదివే విద్యార్థులకు మంచి గ్రోత్, డెవలప్మెంట్ ఈ సమయంలో కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క జీతం పెరుగుతుంది. అదనపు భత్యాల విషయంలో గ్రాట్యుటీస్ ఏవో ఉంటాయి కదా, అవి అడిషనల్గా రావాల్సినవి, ఆ విషయంలో శుభవార్త మీరు వినబోతున్నారు. టీమ్ లీడర్గా మీకు ఒక గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అకౌంటింగు, ఫైనాన్సు, కాంట్రాక్ట్ రంగాలలో పనిచేస్తున్న లేదా కాంట్రాక్ట్ ఇలాంటి రంగాలు వ్యాపారం చేస్తున్న వారికి విశేషమైన లాభాలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న ఏవో అస్వస్థలు తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే సోదర సోదరీల మధ్య, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు ఏవైనా చెయ్యాలి అంటే డబ్బు సంబంధితమైన ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చి మీ మాటకు పలుకుబడి, విలువ, గౌరవము పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: గురువారం రోజు బృహస్పతికి పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. పశు పశువులకు గడ్డిని, అంటే ఆవులకు కానీ లేదా ఏదైనా పశువులకు, మేకలకు ఇలాగా దాణాగా వేసే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మీకు లగ్నంలోకి వచ్చాడు, సూర్యుడు బుధుడు 6వ స్థానంలోకి వచ్చారు, శుక్రుడు గురుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు మాత్రము 7వ స్థానంలో సంచారం చేస్తూ శని భగవానుడు 2వ స్థానానికి మారాడు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు అడ్వాన్స్డ్ లెవెల్లో అధ్యయనాల్లో మీకు మంచి గ్రిప్పు వచ్చి అభివృద్ధి, విజయము గోచరిస్తోంది. అయితే ఇతరుల ఆశ్రయము, అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే మరికొంత బెటర్గా ఉండే అవకాశం కనబడుతోంది. అదే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రజెంటేషను, అధికారిక రిపోర్టులకు ఈరోజు మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కొంచెం బలంగా కనిపిస్తున్నాయి. దాని వంతుగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక నూతన వ్యాపారాలకు ఎవరైతే శ్రీకారం చుడదామనుకుంటారో, అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్లకు, తర్వాత కంపెనీ డెవలప్మెంట్కు ఏదైనా ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లేదా మంటలు, కడుపులో మంట కానీ గుండెల్లో మంట కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మీ పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల ఆస్తి వ్యవహారాలు ఒక స్థాయికి, ఒక పురోగతికి వచ్చే అవకాశాలు కనబడుతోంది. కొంతమందికి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసినట్టయితే కనుక విశ్వాసపూరితమైన
అంటే ఒక నమ్మదగినమైన వాతావరణం ఈరోజు మీకు కనబడబోతోంది. మీ నాయకత్వ లక్షణాలు కూడా వెలుగులోకి వచ్చి మంచి వాతావరణం మీ చుట్టూ ఈరోజు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి గురించి మంత్రజపం కానీ, లేదా ఆ స్వామి యొక్క మహత్యాన్ని తలుచుకోవడం కానీ చేసినట్టయితే కొంత మెరుగైన ఫలితాలు. దీంతో పాటు నల్ల తెలలు అనగా నల్ల నువ్వులను ఓ గుప్పెడు చేత్తో తీసుకొని స్వామివారి మంత్రం చదువుకొని పారే నీళ్ళల్లో వదిలేయండి. మాకు పారే నీళ్లు లేవు, మాకు చుట్టుపక్కల ఎట్లాంటి నదులు లేవు అనుకున్నట్టయితే కనుక ఒక పెద్ద బేసిన్‌లోని నల్ల నువ్వులు తీసుకొని, గుప్పెడు తీసుకొని దాంతో శని భగవానుడి యొక్క మంత్రం చదువుకుని నీళ్ళల్లో వదిలిపెట్టేసి, ఆ నీళ్లు ఏ చెట్టుకో లేదంటే ఎక్కడో దూరంగా తొక్కని ప్రదేశంలో వేసేసి రండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 5వ స్థానంలోను, శుక్రుడు గురుడు 4వ స్థానంలోను, మంగళుడు 6వ స్థానంలోను, శని భగవానుడు లగ్న స్థానంలోకి సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వచ్చి వారి ద్వారా మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ప్రాక్టికల్ టెస్ట్లు ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఉద్యోగరీత్యా చూసినట్టయితే కనుక ఆర్థిక విషయాలలో చిన్నపాటి టెన్షన్స్ ఉంటాయి. కానీ మీరు చక్కగా నెరవేర్చే అవకాశము, చక్కగా నిర్వర్తించే అవకాశం కూడా ఈరోజు మీ వశం అవుతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే విదేశీ షిప్పింగ్ అంటే విదేశాలతో ఏదైనా షిప్పింగ్ సంబంధించి కానీ, ఫారెన్ క్లయింట్స్ ద్వారా కానీ మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ, ప్రాణాయామం కానీ, లేదా స్థిమితంగా స్వామివారిని ఏదైనా ఒక దైవనామ స్మరణ ఒక చోట కూర్చుని చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి. కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణమే కనబడుతోంది. కానీ ఎక్కడా ఎటువంటి నిరాశగా అయితే కనిపించడం లేదు. తర్వాత రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు కొత్త బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నియంత్రణ కూడా కొంత అమలు పరుచుకున్నట్టయితే సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అది మీరే జస్టిఫికేషన్ ఇచ్చుకోగలరు. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయడంతో పాటు శనివారం నాడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న తర్వాత నల్ల ఒత్తులతో నేతి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసినట్టయితే గ్రహరీత్యా ఏవైనా గోచార రీత్యా ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 4వ స్థానంలోను, శుక్రుడు గురుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ మంగళుడు 5వ స్థానంలోను, శని భగవానుడు మరలా తిరిగి 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయంటే కనుక సృజనాత్మకతకు అంటే క్రియేటివిటీకి అభివృద్ధి కనబడుతోంది. ఫిల్మ్, డిజైన్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు ఈ రోజు చాలా మంచి రోజు. ఇవి చాలా గుర్తుపెట్టుకొని ఇవి చదివే విద్యార్థులు ఉంటే కనుక మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక టీంతో మీకు ఒక మంచి పని చేసే అవకాశం కనబడుతోంది. ఒక నూతన బాధ్యత కూడా మీరు తలకెత్తుకోవాల్సిన పరిస్థితి ఈ సమయంలో గోచరిస్తోంది. అయినప్పటికీ మీరు నో అనకండి, తీసుకునే ప్రయత్నమే చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఒక ప్రయోగాత్మకమైన ఆలోచనలు చేసినట్టయితే మీకు సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా యువ పారిశ్రామికవేత్తలు కొత్తగా బిజినెస్ చేద్దామనో లేదంటే ఇండస్ట్రీ పెడదామనో అలా వచ్చే వాళ్లకు కొత్త కొత్త మార్గాలు కనబడతాయి. వాళ్ళు ఆ ప్రయత్నం చేసినట్టయితే మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఎదిగే అవకాశం కనబడుతోంది. యువకులు ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పాదాలకు సంబంధించిన సమస్యలు, నొప్పులు కానీ ఇంకా ఇతరత్రా ఏదైనా ఇబ్బందులు వస్తాయి. దీంతో పాటుగా చర్మ సంబంధిత డిసీజెస్ తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే పెద్దల ఆశీర్వాదంతో
శుభ వార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు, ఆలోచనలు చేసే పరిస్థితి కనబడుతోంది. పిల్లల విషయంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే రాజకీయ సామాజికం పట్ల చూసినట్టయితే కనుక మద్యము, ధన సంబంధిత వ్యతిరేక పథకాలలో పాల్గొంటేనే తప్ప మీకు మంచి పేరు వచ్చే స్థితి కనబట్టలేదు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా మీరు కనుక పనిచేసినట్టయితే గొప్ప పేరు ప్రతిష్టలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, తులసి పత్రాలతో విష్ణుమూర్తి వారిని పూజ చేసినట్టయినా, ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుకుంటూ తులసి దళాలతో పూజ చేసుకునే ప్రయత్నం చేస్తే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.